చెప్పి ఆ తండ్రికి ఈ రోజు తెలిసిందనమాట. అది కూడా రాచకొండ సిపి ఆనంద్ గారు వెళ్లి స్వయంగా పరామర్శించడంతో ఈ విషయం ఆ అబ్బాయికి తన పిల్లగాడి తండ్రికి తెలవడంతో ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇక అల్లు అర్జున్ గారు కూడా మరో పోస్ట్ పెట్టి నువ్వు త్వరగా కోలుకోవాలని, కోర్టు కేసులు ఉండవాలని, దగ్గరికి రాలేకపోతున్నా అని చెప్పేసి అని ఒక లెటర్ కూడా పెట్టడం మనకు జరిగింది అనమాట. ఇక అసలు విషయానికి వస్తే ఆ పిల్లగాడి పరిస్థితి ఎలా ఉందో రోజు రోజుకి దిగజారిపోతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. వాస్తవంగా చెప్పాలంటే కిమ్స్ హాస్పిటల్ కూడా ఒక దౌర్జన్యం చేస్తుందంటే అసలు ఆ పిల్లగాడు బ్రతుకుతాడా లేడా అనేది ఒకటే విషయం కాన్సెప్ట్ ఒక 1 వీక్ లో ఉంచుకొని తేల్చి చెప్పాలి. ఈ పిల్లగాడు ఉన్నాగానే డబ్బులు వేస్ట్, ఖర్చు వేస్ట్ అని ఏదో ఒకటి చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా పిల్లగాడు బ్రతుకుతాడని ఒక మాట ముచ్చటని చెప్పాలి. కానీ అదేది చెప్పుకుంటే ఇంకొక వారం గడిస్తే చెప్తున్నాం, 2 వారాలు గడిస్తే చెప్తున్నాం అని చెప్పి కిమ్స్ హాస్పిటల్ కూడా రోజుకి డబ్బులు దండుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిందనమాట. ఇక ఏదైనా కానీ ఆ పిల్లగాడు బ్రతకాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే ఆ అబ్బాయికి ఒకసారి ప్రార్థించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.